తల్లికి వందనం. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో ఓ పథకాన్ని ప్రకటించారు. వైసీపీ ఇస్తున్న అమ్మఒడి పథకం లాంటిదే. కానీ ఇందులో స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లవాడికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అమ్మకు వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఒకప్పుడు దీనిలో భాగంగానే నిన్నటి రోజున విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు జీవో నంబర్ 29 రిలీజ్ చేశారు. ఈ విడుదల చేసిన జీవోలో ప్రతి విద్యార్థికి అని కాకుండా ఈచ్ మదర్ అంటే ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తాము అని అందులో సారాంశం. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లాడికి ఇస్తామని, ఆయనే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, ఇలా ప్రతి టీడీపీ నేత సూపర్ 6 పథకాలలో భాగంగా ఈ పథకాన్ని బాగా హైలైట్ చేశారు. తీరా చూస్తే తల్లికి మాత్రమే అని జీవో ఇవ్వడం వెనుక మతలబేంటి? ఈ విషయంలో టీడీపీ కాస్త తొందరపడిందనే చెప్పాలి. సాధ్యాసాధ్యాలను పరిశీలించి 1 సంవత్సరం ఆలస్యంగానైనా సరే ఈ పథకాన్ని చెప్పినట్టుగా అమలు చేసి ఉంటే సరిపోయేది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే హామీని విస్మరించారు అని అప్రతిష్ట మూట కట్టుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ఏ ఒక్క మంత్రి కూడా ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. ఈ పథకాన్ని తల్లికి మాత్రమే ఇస్తారా, లేక వచ్చే ఏడాది నుండి ప్రతి పిల్లవాడికి అమలు చేస్తారా అనేది కాస్త వేచి చూడాల్సిన సమయం. తల్లికి మాత్రమే ఇస్తే హామీని విస్మరించినట్టే, ప్రతి పిల్లవాడిని మోసపుచ్చినట్టే. చూద్దాం, ప్రభుత్వం తరపు నుండి ఎవరైనా వివరణ ఇస్తారా, లేక అలాగే కొనసాగిస్తారా? వేచి చూద్దాం. స్టే ట్యూన్డ్ ఐఎన్ టీవీ.